వెల్కమ్ టు టీ10 నేను రేవతి. మోడీ ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్యం గురించి పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. బడ్జెట్ కేటాయింపులు రాను రాను పలచబడిపోతున్నాయి. పోనీ కేటాయించిన అరకొరక నిధులైనా ఖర్చు అవుతున్నాయా అంటే అది లేదు. 2023-24 బడ్జెట్ లో తనకు కేటాయించిన నిధుల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ 10% కంటే ఎక్కువ ఖర్చు చేయలేకపోయింది. 2019లో మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మంత్రిత్వ శాఖ ఇంత తక్కువ మొత్తం ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. ఆరోగ్య శాఖ ఖర్చు చేయని మొత్తం అక్షరాల 8,550.21 కోట్లు. ఈ మొత్తం దేశంలో నూతన ఎయిమ్స్ తరహా సంస్థల ఏర్పాటు, అభివృద్ధికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయించిన దానికంటే ఎక్కువే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థల ఏర్పాటు, అభివృద్ధికి 6,800 కోట్లు కేటాయించారు. 2022-23 నుండే ఆరోగ్య శాఖ తనకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. 2019-20 నుంచి వరుసగా 4 సంవత్సరాల పాటు ఆరోగ్య శాఖకు బడ్జెట్ అంచనాల కంటే సవరించిన అంచనాలే అధికంగా ఉన్నాయి. బడ్జెట్ ను ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ అంచనాలు చెబుతారు. బడ్జెట్ ప్రకటన తర్వాత కొన్ని నెలలకు సవరించిన అంచనాలు ఇస్తారు. మంత్రిత్వ శాఖ పనితీరు, దాని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలలకు అంచనాలు సవరిస్తారు. అంటే ఆరోగ్య శాఖకు 4 సంవత్సరాల పాటు బడ్జెట్ లో కేటాయించిన దానికంటే ఎక్కువ మొత్తమే అందింది. కానీ 2022-23 2023-24లో సీన్ రివర్స్ అయింది. ఆరోగ్య శాఖకు 2 భాగాలుగా బడ్జెటరీ కేటాయింపులు జరుపుతారు. అవి ఆరోగ్యం కుటుంబ సంక్షేమ విభాగం, ఆరోగ్య పరిశోధన విభాగం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యం కుటుంబ సంక్షేమానికి 87,656 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ అంచనాల కంటే 13% అధికం. అయితే ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేస్తే వాస్తవ కేటాయింపులు 3% పైగా తగ్గిపోయాయి. 2022-23 నుండి ఆరోగ్య రంగానికి కేటాయింపులు తగ్గిపోవడం మొదలైంది. 2017లో మోడీ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం ప్రతి సంవత్సరం ఆరోగ్య బడ్జెట్ ను పెంచాలి. 2025 నాటికి స్థూల దేశోత్పత్తిలో ఆరోగ్య రంగంపై ఖర్చు 2.5%కి చేరాలి. అయితే ప్రభుత్వం కేటాయింపులు తగ్గిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకుపోతుంది. ఆరోగ్య రంగానికి ప్రస్తుత బడ్జెట్ లో కేటాయించింది జీడీపీలో కేవలం 0.29% మాత్రమే. మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కు ఈ బడ్జెట్ కేవలం 90 కోట్లు మాత్రమే కేటాయించారు. గత బడ్జెట్ లో 133 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది 65 కోట్లే. సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా 9-14 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలను HPV వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహిస్తామని మధ్యంతర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి తెలిపారు. కానీ బడ్జెట్ లో ఆ ఊసే ఎత్తలేదు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజనలో 2 భాగాలు ఉన్నాయి. అవి ఎయిమ్స్ సంస్థల ఏర్పాటు, ప్రభుత్వ వైద్య కళాశాలల సంస్థల అభివృద్ధి. అయితే PMSS కి బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో కొత్తగా నిర్మించిన 16 ఎయిమ్స్ ఆసుపత్రుల్లో ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. 11 ఆసుపత్రులు మాత్రం పాక్షికంగా పనిచేస్తున్నాయి. ప్రధాని మోడీ తన నియోజకవర్గమైన వారణాసిలో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కు 2023-24 వరకు కేటాయించింది కేవలం 14,138.98 కోట్లు మాత్రమే. ఈ ఏడాది పథకానికి 3,756 కోట్లు కేటాయించారు. ఇక ఆరోగ్య వైద్య విద్యకు సంబంధించిన మానవ వనరుల కోసం 1,274.8 కోట్లు మాత్రమే విధించారు. నిజం చెప్పాలంటే ప్రజారోగ్యంపై మోడీ ప్రభుత్వం చేస్తున్న వ్యయం ప్రపంచంలోనే అతి తక్కువగా ఉంటుంది. కానీ ఘనత వహించిన ఆరోగ్య శాఖ తనకు కేటాయించిన ఆ స్వల్ప మొత్తాన్ని కూడా ఖర్చు చేయడం లేదు. వైద్య ఖర్చుల కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీతి ఆయోగ్ కూడా దీనిని ధృవీకరించింది. ఒకవైపు ఆరోగ్య రంగానికి బడ్జెటరీ కేటాయింపులు తక్కువగా ఉంటున్నాయని చెబుతూనే మరోవైపు కేటాయించిన ఆ స్వల్ప మొత్తాన్ని కూడా ఖర్చు చేయకపోవడం దారుణమని ఆరోగ్య నిపుణుడు ఇంద్రనీల్ ముఖోపాధ్యాయ వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బడ్జెట్ లో కేంద్రం స్పాన్సర్ చేస్తున్న పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిపై అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. పథకాల నిర్వహణ, కేటాయించిన సొమ్మును ఖర్చు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలది. కొన్ని సందర్భాలలో రాష్ట్రాలు తమ డిమాండ్లను కేంద్రానికి తెలియజేయడంలో జాప్యం జరుగుతుంది. ఫలితంగా కేంద్రం నుండి నిధుల విడుదల కూడా ఆలస్యం అవుతుంది. అయితే నిధులు ఖర్చు చేయకపోవడానికి అదే కారణం కాదు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.